రైతులపై కక్ష కట్టిన పెద్ద సారు మాట విననందుకేనా? కళ్ళాల్లో ధాన్యం, రైతన్నకు ముసురు భయం. పూర్తిగా తెరుచుకొని ఐకేపీ సెంటర్లు, తక్కువ రేటుకే అమ్మకాలు, అన్నదాతల కష్టం మిల్లర్ల పాలు. యాసంగిలో వరి వేయొద్దు అని ప్రభుత్వం చెప్పింది. కానీ వరి మాత్రమే పండే ప్రాంతాలలో వేరే పంటకు అవకాశం లేక చాలామంది రైతులు అదే పంట వేశారు. తమను కాదని పంట ఎలా వేస్తారనే కోపమో ఏమో కానీ మొదటి నుంచి రైతులపై కేసీఆర్ సర్కారు తీరు అనుమానంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. అవసరమైతే ధాన్యం మొత్తం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు, కానీ కేంద్రమే కొనుగోలు చేయాలి అని ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. యుద్ధం పేరుతో ఢిల్లీ వరకు వెళ్ళి డ్రామాలు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజానికి కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే రాజకీయ అవసరాల కోసం దీన్ని వాడుకోరు అని అంటున్నాయి. రైస్ మాత్రమే ఇస్తామని సంతకం చేసి యూటర్న్ తీసుకున్న కేసీఆర్ తీరును కేంద్రం కూడా గట్టిగానే తిట్టిపోసింది. చివరకు చేసేది లేక ధాన్యం అంతా తామే కొంటాము అని కేసీఆర్ ప్రకటించారు. ఇంకేముంది, రైతు బాంధవుడు, రైతు ప్రేమికుడు అంటూ టీఆర్ఎస్ వర్గాలు ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ కటౌట్లు, పాలాభిషేకాలు ఇలా మామూలు ప్రచారం చేయలేదు. తీరా చూస్తే పూర్తి స్థాయిలో ఐకేపీ సెంటర్లు తెరవలేదు. దీంతో కొనుగోళ్లలో జాప్యం పెరిగింది. దాని ఫలితంగా అన్నదాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు ప్రకటనకు ముందే కొంతవరకు వడ్లు నష్టానికే అమ్మేసుకున్నారు అన్నదాతలు. కేసీఆర్ ప్రకటన చేశాక మిగిలిన వారన్నా లాభాలు ఆర్జిస్తారా అంటే అది జరగలేదు. కొనుగోళ్ల జాప్యంతో కొంత పంటను దళారులకు తక్కువ రేటుకే అమ్మేశారు అన్నదాతలు. ఇక మిగిలిన ధాన్యాన్ని అన్నా త్వరగా సేకరిస్తారని రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ కరుణించలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అకాల వర్షం వచ్చి పడింది. దీంతో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కళ్ళాల్లో ధాన్యం రాసులు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు. రెండు ముక్కల్లో చెప్పాలి అంటే ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. గుబులు రేపుతున్న మొగలు, కళ్ళల్లో కన్నీళ్లు, కళ్ళాల్లో ధాన్యం సర్కారు కొనదు, దళారి మద్దతు ధర ఇవ్వదు, అగువకైనా అమ్ముకోకపోతే తన కష్టం వర్షం పాలవుతుందేమోననే భయం రైతుది. ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. వర్షం దెబ్బకు చాలామంది రైతులు తక్కువ ధరకే పంటను అమ్మేసుకున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మక్కై దోచుకుంటున్న పరిస్థితి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్లుగానే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పినట్లుగా ధాన్యం సేకరణ సాగుతుందని రైతులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడమే అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎంత చెప్పినా కూడా రైతులు వరివేశారనే కోపం ఏమన్నా కేసీఆర్ మనసులో పెట్టుకుని వ్యవహరిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.